ఆధునిక ఆయుధాల కోసం ప్రపంచ దేశాల మధ్య విపరీతమైన పోటీ ఉంది. రష్యా ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూస్తుంది. అత్యాధునిక ఆయుధాలను తమ మిత్ర దేశాలకు అమ్మి ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని రష్యా యోచిస్తోంది. ఇరాన్ లాంటి దేశాలు అమెరికా, ఇజ్రాయెల్లో టార్గెట్ లో ఉండగా అవసరమైతే రష్యా ఆయుధాలతో ఇరాన్ కు కూడా సహాయం చేయగలదు. భారత్ రష్యాకు సన్నిహిత దేశంగా ఉండటం, భారత్ కు కూడా రష్యా ఆయుధాల సాయం అందిస్తూనే ఉంది. రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన అణు ఆయుధాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం 2022 నాటికి రష్యా వద్ద 5,977 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇది అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ల మొత్తం అణ్వస్త్రాల సంఖ్య కంటే కూడా ఎక్కువ. వీటిలో కొన్ని క్షిపణుల ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునే చిన్న టాక్టికల్ అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోసడాన్ టార్పెడో కూడా ఆయుధాల జాబితాలో చేరింది. ఇది నీటి అడుగున 10,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించగలదు. అణుశక్తితో పనిచేయటం వల్ల దీని వేగం, దూరం సంప్రదాయ టార్పెడోలు, డ్రోన్ల కంటే చాలా ఎక్కువ. ఇది రష్యా, శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలంతర్గాములకు యమగండం కానుంది. ఇటీవల రష్యా పరీక్షించిన బురేవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేయగలదు. ఇది చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం, తన మార్గాన్ని తరచుగా మార్చుకోవడం వల్ల ఈ క్షిపణిని పసిగట్టడం దాదాపు అసాధ్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోని ఒకేసారి అనేక అణుబాంబులతో దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయిన సర్మాట్ ను కూడా తయారు చేసింది. పుతిన్ ప్రకటన ప్రకారం ప్రపంచంలో మరే దేశం వద్ద కూడా ఇటువంటి క్షిపణి లేదు. అంతేకాక రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధిక పరిధి గల హైపర్సోనిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. రష్యా వద్ద 13,000 కంటే ఎక్కువ ట్యాంకులు, 3,000కు పైగా ఫైటర్ జెట్లు, 1,700 కంటే ఎక్కువ సైనిక హెలికాప్టర్లు, 600 కంటే ఎక్కువ యుద్ధ నౌకలు, జలంతర్గాములు ఉన్నాయి. వీటిలో అణుశక్తితో పనిచేసే అణు ఆయుధాలతో దాడి చేయగల జలంతర్గాములు కూడా ఉన్నాయి. రష్యా ఈ ఆయుధాలతో ప్రపంచంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.